గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఎందుకు బాబు ఈ పిచ్చి పనులు చేస్తారు? ఎందుకు జీవితాలను నాశనం చేసుకుంటారు? అన్యాయంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒక 16 ఏళ్ల కుర్రాడు తాను మెచ్చిన అమ్మాయి ప్రేమించడానికి ఒప్పుకోలేదని కత్తితో బెదిరించాడు. అంతటితో ఆ కథ ఆగిందా? అంటే లేదు. ఆ అమ్మాయి ఎక్కడ తనను పోలీసులకు పట్టిస్తుందో అని భయపడి రైలు పట్టాలపై తలపెట్టి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన గురించి తెలిస్తే మీకేమనిపిస్తుంది? వయసుతో సంబంధం లేని పని, మనసుతో ఆలోచించలేని వయసు, ఎక్కువ ఆలోచించి ఎక్కువ ఊహించుకొని ఆ బాలుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు అని అనిపించడం లేదా? అవును, ఇక్కడ జరిగిందదే. అంబర్పేటలో నివాసం ఉండే 16 ఏళ్ల కుర్రాడు. అతని పేరు మీకు చెప్పడానికి మన చట్టాలు ఒప్పుకోవు. అదే ఏరియాలో ఉండే మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆ అమ్మాయి చక్కగా చదువుకుంటోంది. గురువారం రోజు ఆ అమ్మాయి ట్యూషన్కి వెళ్లి వస్తుంటే వెంటపడి వేధించాడు. కత్తి చేతిలో పట్టుకుని ప్రేమిస్తావా లేదంటే చస్తావా అంటూ బెదిరించాడు. భయపడిపోయిన ఆ అమ్మాయి అరుపుల్ని ఆపేందుకు కత్తితో దాడి కూడా చేశాడు. ఆ అమ్మాయి పైనే దాడి చేయడం కాదు, అడ్డుకోబోయిన ట్యూషన్ మాస్టర్ పైన కూడా అటాక్ చేశాడు. అప్పటికే జనం అక్కడ గుమిగూడారు. దీంతో భయంతో పారిపోయిన ఆ మైనర్ బాలుడు ఎక్కడో చోట దాక్కుంటాడులే అనుకున్నారు. కట్ చేస్తే ఎవ్వరూ భరించలేని వార్త తెలిసింది. ఆ కుర్రాడు నేరుగా వెళ్లి విద్యానగర్లో ఉన్న రైలు పట్టాలపైన పడుకున్నాడు. వేగంగా వచ్చే రైలు అతని శరీరాన్ని లెక్కలేనన్ని ముక్కలు చేసింది. అన్యాయంగా ఆ మైనర్ బాలుడి ప్రాణం పోయింది. ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని వయసులో ప్రేమ మత్తులోకి కూరుకుపోయిన ఆ మైనర్ కుర్రాడు ఆలోచనను అదుపు చేసుకోలేక, మనసులో ఉన్న భయాన్ని దాచుకోలేక ప్రాణ త్యాగానికి సిద్ధమైపోయాడు. నిజానికి ఆ వయసులో ప్రేమ అన్నదే లేదు, కేవలం ఆకర్షణ. అందమైన ఓ అమ్మాయిని చూడడం వల్ల కలిగిన ఆకర్షణ విసిరిన యమపాసం ఆ మైనర్ బాలుడి ప్రాణాల్ని హరించింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు కుర్రాళ్ల తల్లిదండ్రుల కాళ్లను వణికిస్తోంది. సినిమాల యుగం టీవీల యుగంలోకి వెళ్తే టీవీల యుగం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల కాలానికి మారిపోయింది. వీటి ప్రభావం పిల్లలపైన వేగంగా చూపిస్తోంది. దానివల్ల ఏర్పడ్డ మార్పులే ఈ కుర్రాడి ప్రాణాల్ని బలి తీసుకుంది. తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలు జాగ్రత్త, ఓ కంట కనిపెట్టుకోండి, లేదంటే జీవితం మొత్తం భరించలేనంత దుఃఖాన్ని మోయాల్సి వస్తుంది.